హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబు గారిని కలిసిన పెన్షన్ సంఘ నాయకులు. పెన్షనర్ల సమస్యలపై కీలక చర్చ అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు తాజా అప్డేట్ అయితే వెలుగులోకొచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో పెన్షనర్ల సంఘం నాయకులు ఇటీవల ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు. గత కొంతకాలంగా పెన్షనర్లు ఎదుర్కొంటున్న అనేక జటిలమైన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి ఆగస్టు 24 తేదీన పెన్షనర్ల సంఘం ప్రతినిధులు అమరావతిలో ఆయనను కలిసి ఒక సమగ్రమైన వినతి పత్రాన్ని సమర్పించారు. అయితే ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ నుంచే పెన్షనర్ల సంఘాల నాయకులకు ప్రత్యేకంగా పిలుపు రావటం. అంటే ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని దీని ద్వారా అర్థమవుతుంది. ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్, అమరావతి ప్రతినిధులు మరియు పెన్షనర్ పార్టీ నాయకులు వేర్వేరుగా ముఖ్యమంత్రిని కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. పెన్షనర్లు ప్రధానంగా కోరిన డిమాండ్లను మనం లోతుగా పరిశీలిస్తే అందులో మొదటిది అదనపు పెన్షన్ పెంపుకు సంబంధించినది. ప్రస్తుతం 70 ఏళ్లు నిండిన పెన్షనర్లకు అందుతున్న 7% అదనపు పెన్షన్‌ను 10%కి పెంచాలని, అలాగే 75 ఏళ్లు నిండిన వారికి అందుతున్నటువంటి 12%ని 15%గా పెంచాలని వారు కోరారు. పెన్షనర్లకు వయస్సు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు పెరగటం, మందుల ఖర్చులు మరియు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండటంతో వారి జీవన వ్యయం గణనీయంగా పెరిగిపోయింది. ఈ పరిస్థితిలో కనీసం 3% అదనపు పెంపు ఉంటేనే వారు గౌరవప్రదంగా జీవించగలరని నాయకులు వివరించారు. ప్రభుత్వ సేవలో దశాబ్దాల కాలం పనిచేసిన, విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వారికి ఈ యొక్క ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని వారు గుర్తు చేశారు. ఇక రెండవ అతి ముఖ్యమైన అంశం 12వ పీఆర్సీ, 12థ్ పీఆర్సీ అమలు మరియు పెండింగ్ బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి 11వ పీఆర్సీకి సంబంధించిన అరియర్స్ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. రిటైర్ అయిన తర్వాత వచ్చే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి సొమ్ము కోసం పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని వారు కోరారు. అలాగే 12వ పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేసి కొత్త వేతన సవరణ ప్రకారంగా పెన్షన్లు నిర్ణయించాలని కోరటం జరిగింది. ఇది పెన్షనర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంకి ఎంతో అవసరము. ఇక మూడవ డిమాండ్ కమ్యుటేషన్ రికవరీ కాలపరిమితి తగ్గింపు. ప్రస్తుతం పెన్షనర్లు తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ముందే తీసుకుంటే, అంటే కమ్యుటేషన్ చేసుకుంటే ఆ సొమ్మును తిరిగి 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఈ యొక్క 15 సంవత్సరాల పాటు రికవరీని ఆపేసి 12 సంవత్సరాలకు తగ్గించాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ యొక్క ప్రతిపాదనకు అంగీకరిస్తే పెన్షనర్లు 12 ఏళ్లలోనే తమ పూర్తి పెన్షన్‌ను తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇది వృద్ధాప్యంలో ఉన్న వారికి 3 సంవత్సరాల ముందే పూర్తి ఆర్థిక స్వేచ్ఛనైతే ఇస్తుంది. ఇది వారి మానసిక ప్రశాంతతకు ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు. ఇక నాలుగో అంశం అనేది ఆరోగ్య భద్రతకు సంబంధించినది. అదే ఈహెచ్ఎస్. వృద్ధాప్యంలో వైద్యం అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం. పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్స్‌కి వెళ్ళినప్పుడు నగదురహిత చికిత్స అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పాత బకాయిలను నెపంగా చూపి చికిత్సను నిరాకరిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించి పెన్షనర్లకు ఎటువంటి ఆటంకం లేకుండా నాణ్యమైన వైద్య సేవలు అందేలాగా చూడాలి అని వారు కోరారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను కూడా త్వరగా క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విన్నపాలను ఎంతో ఓపికగా విన్నారని, పెన్షనర్ల పట్ల ఆయన సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. పెన్షనర్లు అనేవారు ప్రభుత్వంలో అంతర్భాగమని, వారి సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ యొక్క బకాయిలు మరియు పెంపు ఎప్పటినుంచి అమలు చేస్తారు అనే దానిపైన స్పష్టమైన తేదీని ప్రస్తుతానికి ప్రకటించలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి చైర్మన్ జి. పూర్ణచంద్రరావు గారు, కోఆర్డినేటర్ విజయం చౌదరి గారు, అలాగే పెన్షనర్ పార్టీ తరపున సుబ్బరాయన్ గారు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారు పాల్గొని పెన్షనర్ల గళాన్ని వినిపించారు.
చాలా కాలం తర్వాత ప్రభుత్వం పెన్షనర్లను పిలిచి మాట్లాడటం ఒక సానుకూల పరిణామంగా అయితే అందరూ భావిస్తూ ఉన్నారు. సో, మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పెన్షనర్ల సంఘం నాయకులు కీలక సమావేశం ఆగస్టు 24న అయితే జరిగింది. అందులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను తిరిగి 7% నుంచి 10%, 12% నుంచి 15%కి పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్ అయితే ఉంది. అలాగే 12 పీఆర్సీని త్వరగా అమలు చేయాలని మరియు 11 పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. కమ్యూటేషన్ రికవరీ కాలాన్ని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. ఈహెచ్ఎస్ ద్వారా హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం సజావుగా అందేలాగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సో, పెన్షనర్ల సమస్యలను సామాజిక భద్రత కోణంలో చూడాలని ప్రభుత్వం ఈ మేరకు భావిస్తోంది. సో, మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలపై ముఖ్యమంత్రితో జరిగిన ఈ చర్చలు ఒక కొత్త ఆశను చిగురింపజేశాయి. ప్రభుత్వం పెన్షనర్ల డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఆర్థిక వనరులను బట్టి దశలవారీగా ఈ యొక్క సమస్యలను పరిష్కరించే అవకాశమే ఉంది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని జెప్పేసి పెన్షనర్స్ అంతా వేచి చూస్తూ ఉన్నారు.